హాయ్ అండి, ఈరోజు మనం లోటస్ పెటల్స్ మోడల్ ఫుల్ బ్లౌజ్ కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం రండి. ఇదిగోండి ఫినిషింగ్ ఇలా ఉండిద్ది. బ్లౌజు ఇలా పెటల్స్ లాగా కట్ చేసుకుందాం, తర్వాత చెప్తాను. ముందు బాడీ కట్ చేసుకుందాం. చూడండి, ఇలా వర్క్ వేయించాను. ఇట్లా ప్యారెట్స్. ఈ బ్లౌజు ఇది ఆది బ్లౌజ్ కాదు, అంతకుముందు నేను స్టిచ్ చేశాను వేరే వాళ్ళకి. సేమ్ అదే చూసి అలాగే స్టిచ్ చేయమన్నారు. కాకపోతే కొంచెం మార్పు, మనకి ఈ మోడల్ ఫోటో పెట్టారు వాళ్ళు ఇలా స్టిచ్ చేయమని. ఈ సైజు మీద ఇంకొంచెం ఎక్స్ట్రా హైటు లూజు ఎక్స్ట్రా పెట్టాలి. నెక్ సుమారుగా తీసేస్తున్నాను, ఎందుకంటే వర్క్ ఉంది కదా, చూసుకొని స్టిచ్ చేసుకుందాం. ఫ్రంటే వర్క్ వచ్చింది, బ్యాక్ సైడ్ వర్క్ రాలేదు, అవసరం లేదు కూడాను. పైపింగ్ వేసేసుకుంటే సరిపోద్ది, థ్రెడ్స్ ఇచ్చుకుంటాం కదా. ఇలా కటింగ్స్ చాలా నా వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ఇదికి అతుకు వేసుకుందాం లూజ్కి. అతుకు ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా ఉండిద్ది కదా క్లాత్, అందుకే కొంచెం చిన్న ముక్కలు అతుకు వేసేసుకుంటే సరిపోయిద్ది. లూజ్ ఎక్కువ కావాలని చెప్పాను కదా ఈ సైజ్ మీద. వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇంకేదన్నా ఈ లంగా పాడైనా వేరే బ్లౌజ్ అనేది అలా ఉండిపోయిద్ది, వర్క్ చేయించుకున్నారు కాబట్టి. ఇలా సైజ్ చూసుకోండి. షోల్డర్ ఎక్కువ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మనం ఖర్చు ఇంకెక్కువ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఇంకొంచెం అవతలకే కట్ చేశాను. హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్. దీనికి డిజైన్ వచ్చినా దీనికి పఫ్ పెడదాం. ఈ మోడల్కి చాలా బాగుండిద్ది. ఇలా కట్ చేసుకోండి పఫ్. మీరు అది చూసుకొని కట్ చేసుకోండి, నేను సుమారుగా పెట్టి కట్ చేసేసాను. సైజు ఉంది కదా, వర్క్ సైజు. ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకోవాలి. ఒకసారి పెటల్స్కి సరిపోయిద్దో లేదో చూద్దాం. మీటర్ బ్లౌజ్ ఇది. మీటర్ బ్లౌజ్కి చిన్నపిల్లలే కాబట్టి పెటల్స్ కూడా వస్తాయి. ఇంకొంచెం పెద్ద సైజు పిల్లలు అయితే కనుక మీటర్న్నర అట్లా తీసుకోండి. చెక్ చేసుకొని ఇంక ఇలా పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నాను. పెటల్స్ కూడా కట్ చేసింది షార్ట్స్లో పెట్టాను, చూడండి. ఫుల్ వీడియోలో మిస్ అయింది, షార్ట్స్లో పెట్టాను. ఇదిగోండి ఈ షేప్లో బకరం గమ్ పేపర్ అంటారు దీన్ని. లైనింగు ఇట్లా బకరం పేపర్స్ ఈ షేప్లో కట్ చేసేసుకున్నాను. నడుము సైజ్ కొలుచుకున్నానండి. కొలుచుకొని దాని సైజ్, ఇప్పుడు ఈ సైజ్ కట్ చేసా కదా నడుము, దానివల్ల నేను కుచ్చు పెడతాను అటు ఇటు. సైజ్ కొంచెం తగ్గిద్ది, ఇంచుమించు 3 అంగుళాలు అయ్యిద్ది. 3 అంగుళాలు 2.5 అలా అయ్యిద్ది. అలా చూసుకొని పెట్టుకున్నాను, స్టిచ్ చేశాను. చూడండి, బ్యాక్ సైడ్ నెక్ ఇది. ఈ షేప్ కట్ చేసుకొని స్టిచ్ చేద్దాం. పైపింగ్ పెట్టుకుంటే నీట్గా ఉండిద్ది నడుముకిను నెక్కి. కొన్ని పైపింగ్ పెడితేనే బాగుంటాయి. ఈ ప్లెయిన్ వస్తుంది కదా, చాలా బాగుండిద్ది. ఫ్రంట్ అంతా వర్క్ ఉంది కాబట్టి బ్యాక్ మనం పైపింగ్తో థ్రెడ్ హ్యాంగింగ్స్తో హెవీ లుక్ ఇవ్వాలి. ఫ్రంట్ ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి మనకు అంత అవసరం లేదు. అందులో మనం పెటల్స్ పెడుతున్నాం కాబట్టి ఇంకా హెవీ లుక్ వచ్చిద్ది. అట్లా ఏ ఫ్యాబ్రిక్ అయితే ఏది సూట్ అయిద్దో కూడా మనమే చూసుకొని పెడితే కస్టమర్స్ ఇంకా మనకి వస్తారు. అలా చెక్ చేసుకొని హెవీ డిజైన్స్కి అయితే సింపుల్ మోడల్స్ పెట్టుకోవాలి. సింపుల్ మోడల్స్కి అయితే సింపుల్ ఫ్యాబ్రిక్స్, ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్కి అయితే కొంచెం టచ్ ఇచ్చుకుంటే మోడల్ బాగుండిద్ది. దీన్నే పైన కుట్టేసేసి తిరిగేసేస్తున్నాను. లోడింగ్ పైపింగ్ నా వీడియోస్లో ఉన్నాయి, కావాలంటే చూడండి. ఇంకా పెడతాను లోడింగ్ పైపింగ్ ఒకసారి మళ్ళీ ఒక వీడియో. ఇలాంటి మోడల్స్ చాలా స్టిచ్ చేసుకుందాం. పిల్లలకి సెలవులని వీడియోస్ పెట్టలేదు. సెలవుల టైంలో వీడియోస్ పోవండి పెట్టినా, అందుకని సండేస్ అట్లా పెట్టను, సోమవారం అక్కడి నుంచి పెడతాను. లోడింగ్ పైపింగ్ ఈజీగా ఉండిద్ది, నేర్చుకోండి రాని వాళ్ళైతే.
ఈ బ్లౌజ్ మటుకి కుట్టడం కొంచెం కష్టం అనిపించిన భలే లుక్ వచ్చిందండి. మామూలు వాళ్ళు పెట్టిన ఫోటో కన్నా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా నాకు బాగా నచ్చింది ఈ మోడల్. మీరు కూడా చూసుకొని స్టిచ్ చేయండి. పాత ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేయండి కొత్త వాళ్ళు అయితే. చాలా బాగుంది మోడల్. ఈ పట్టు క్లాత్ మట్టుకి భలే బాగుండిద్ది స్టిచ్ చేసేటప్పుడు. డాట్స్ వేస్తున్నాను మధ్యలోకి, పైపింగ్కి పై నుంచి వేస్తున్నాను చూడండి. డాట్ కింద పెటల్ వస్తుంది కదా, బ్యాక్ సైడ్ కూడా వస్తుంది పెటల్స్ చుట్టూ. దీనికి ఏమీ లేదండి, చక్క ఫార్ములా తెలిస్తే చాలు మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉండిద్ది. అందులో నేను కొంచెం ఐరన్ ఇస్తూ ఉంటా కదా మధ్య మధ్యలో, ఫినిషింగ్ బాగా నీట్గా వస్తుంది. నా వీడియోస్ మట్టుకి మిస్ అవ్వకుండా చూడండి. టైలరింగ్ రాని వాళ్ళు అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఆపాను, కొంచెం వీడియోస్ డల్ అవుతున్నాయని. మనం స్టిచ్చింగ్ మొదలు పెట్టుకున్నామంటే ఇంక అందులోనే పడిపోతాం. ఇది కాజా పట్టి రాని వాళ్ళు ఒకసారి చూసుకోండి. చక్కగా ఇలా ఈజీగా వేసుకోండి. కాజా పట్టీకి మన పైన ఏ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తామో సేమ్ అదే ఫ్యాబ్రిక్ పెడతాం. హుక్స్ పట్టీకి లోపలికి ఉండిద్ది కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తాం. ఒకవేళ లైనింగ్ లేనప్పుడు పై ముక్క వేస్తాం. లైనింగ్ ఉంటే మటుకు లైనింగ్ ముక్క వేయటమే మంచిది. లోపలికి ఉండిద్ది కదా, లోపలంతా లైనింగే ఉండిద్ది. ఎంత సైజ్ అయితే కావాలో ఆ సైజ్కి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా హుక్స్ పట్టీది మడుచుకోండి. మడుచుకొని కొంచెం పైకి అలా మడిచి పెట్టేసేస్తే ఒక స్టిచ్ వేసేసుకోండి. పాదం ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా ముందే హుక్స్ పట్టీ కాజా పట్టీ వేసేసుకుంటే పెటల్స్కి ఇంకా అడ్డం ఉండదు. ఈ హుక్స్లు కాజాలు ఈ పైనే ఉంటాయి, పెటల్స్కి అవసరంలే. నెక్ కిందకి ఎక్స్ట్రా రాకుండా కట్ చేసుకొని లోపలికి చక్కగా నీట్గా మడత పెట్టేసుకోండి. మనకి పైన చూస్తే లుక్ అంతా నీట్గా రావాలి. ఫ్రంట్ కింద ఒరిజినల్ వేసి పైన డూబ్ వేసి షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. షోల్డర్ నెక్ దగ్గరికి వచ్చేపటికి సమానంగా ఉండాలి, ఎగుడు దిగుడు రాకూడదు. ఒకటి ముందు ఒకటి వెనకమాల వస్తే నెక్ దగ్గర బాగోదు. షోల్డర్ 2 కుట్లు వేసేసుకోండి. మళ్ళీ పైన కట్ చేసేసి పైన ఒక కుట్టు వేసుకోండి. ఇది అందరూ వేసుకోరు, ఎవరిష్టం వాళ్ళది. నేను బ్యాక్ సైడ్ పెట్టి ఒక కుట్టు వేసేస్తాను. ఎందుకంటే ఆ షోల్డరు ఏదో గాలికి వదిలేసినట్టు మనకు గుచ్చుకుంటూ ఉండిద్ది కదా, అలా కుట్టేసేస్తే అతుక్కుపోయిద్ది అని పైన కుట్టు వేస్తూ ఉంటాను. కొంతమంది పైన కుట్లు నచ్చవు, ఎందుకో ఇంకా నాకు ఇలా అలవాటు అయిపోయింది. మా సార్ పైన కుట్లు వేస్తే ఊరుకోరు, దాన్ని బట్టి మార్చలేకపోతున్నా. హ్యాండ్స్కి దీనికి ఆల్రెడీ వైట్ ఉంది కదా, ఇంకా నేను దీనికి పైపింగ్ పెట్టలేదు. హ్యాండ్స్కి గోల్డ్ సిల్వర్ వర్క్ వచ్చింది కదా, దీనికి వైట్ వచ్చింది కింద. ఇంకా లుక్ ఉండిద్ది కానీ నేను పెట్టలేదు, మరి హెవీ లుక్ వచ్చేసిద్ది. మళ్ళీ ఇట్లా సరిపోయిద్ది. దేనికి ఎంత వరకు కావాలో అంతవరకే పెట్టాలి. మనకైనా సింపుల్ మోడల్కి హెవీ లుక్ ఇచ్చిన దండగా అయ్యిద్ది మన పని. చూసుకొని స్టిచ్ చేసుకుంటే తక్కువ టైంలో హెవీ లుక్ వచ్చిద్ది, మనకి టైం సేవ్ అయ్యిద్ది. ఈ పెటల్స్కే చాలా టైం పట్టిందండి. చక్కగా చూడండి, పేపర్ కూడా స్టిఫ్గా ఎలా ఉందో. ఇది గమ్ పేపర్, బక్రం అని కూడా అంటారు. లైనింగు ఇది కట్ చేసేసుకొని తిప్పి ఐరన్ చేసేసుకున్నాను. షార్ట్స్లో పెడతాలేండి, చూడండి. అది షార్ట్స్లో వెళ్ళిపోయినట్టుంది వీడియో.
కొన్ని కొన్ని ఎంత మనం చేసినా కొన్ని మిస్టేక్స్ చిన్నగా అవుతూ ఉంటాయి, తప్పదు ఇంకా. ఇదిగోండి ఇలా కుచ్చు పెట్టాను. చక్కగా కుచ్చు పెట్టంగానే పెట్టల్లాగా భలే వచ్చింది, బాగా నచ్చింది. ఇలా నాకు కుచ్చు పెట్టి, కొంతమంది అయితే పెట్టలేదు, వీడియో చూశాను ఫొటోస్. పెట్టని దానికి ఇలా పెట్టిన దానికి బాగుంది. ఇలా పిల్లలు కరెక్ట్గా నడుం దగ్గరికి వచ్చింది కదా, నడుం దగ్గర నుంచి హిప్కి అలా ఫ్లవర్ లాగా అలా పడి బాగుంది నీట్గా. ఇలాగే పెట్టుకోండి. ఆ కుచ్చు కూడా ఎలా పెట్టానో చూసారా, ఎదురు బదురు, ఇటు సైడ్ ఒకటి, మళ్ళీ ఇటు సైడ్ ఒకటి, ఇట్లా వచ్చింది. అదే పెట్టకపోయారనుకోండి తప్పడం లాగా సాఫ్ట్గా అట్లా ఉండిపోయిద్ది. అలా కన్నా ఇలా బాగుంది. ఈ షేప్ కాకపోయినా మనకి చక్కగా రౌండ్ షేప్ అనేది చూడలేదులేండి, వేరే మోడల్ మనకు ముగ్గులు వేస్తాను చూసారా, కోపులుగా అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. ఈసారి ట్రై చేద్దాం అట్లా ఎవరికన్నా, అది ఎలా ఉండిద్దో. మోడల్స్ స్టిచ్ చేయడం అంటే నాకు బాగా ఇష్టం. మోడల్స్ నిదానంగా స్టిచ్ చేసుకుందాం, మంచి మోడల్స్ ఉన్నాయి. కాకపోతే నాకు స్టిచ్చింగ్ ఉండిద్దని ఇంకా ఆపుతాను. స్టిచ్చింగ్ కూడా ఒక 4 బ్లౌజులు, మోడల్ బ్లౌజులు ఉన్నాయండి, అవి స్టిచ్ చేసుకుందాం. అవి అయిపోయిన తర్వాత ఇక హెవీ మోడల్కి వెళ్దాం, కొత్త మోడల్స్కి. ఇలా చూసుకున్నా నేను సమానంగా సరిపోయిందా లేదా అని. మనకి బాడీ కటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి టేప్తో కొలుచుకుంటే మనం ఎంత పెటల్స్ కావాలి, ఎంత కావాలి అని చెక్ చేసుకుంటే సరిపోయిద్ది. మనకి నడుము అయిపోయినాక తెలిసిద్ది సుమారు ఎన్ని పడతాయని. నాకేంటంటే ఇన్ని వేసిన తర్వాత ఒకటి మిగిలింది, ఒకదాని మీద ఒకటి ఎక్కించాను కదా. చక్కగా ఇట్లా పెట్టుకుంటే చాలు, ఇంత గ్యాప్ ఇచ్చి. ఇంకా మరీ దగ్గరికి పెట్టినా బాగోదు, ఇంకా వెడల్పు పెట్టినా బాగోదు. సేమ్ ఇదే సైజు చూసుకోండి పెట్టుకునేటప్పుడు. ఇలా పెటల్ ఒకదాని మీద ఒకటి ఇంత సైజులోనే ఉండేటట్లు చూసుకుంటే సరిపోయిద్ది. ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. పెటల్ స్టిచ్ చేసుకునేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకోండి, ఒకవేళ ఉప్పు తీయాల్సి వస్తే ఈజీగా ఉప్పు తీసేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొంచెం చివర ఒక్క కుచ్చుకు తగ్గింది, లాస్ట్ కుచ్చు తీసేసా. ఈ పైనే కదా లోపలికి వెళ్ళిపోయిద్ది, ఒకటి హుక్స్ పట్టి ఒకటి కాజా పట్టి కదా, అది కనపడదు, లోపలికి వెళ్ళిపోయిద్ది. చక్కగా ఇట్లా సరి చేసుకుంటే సరిపోద్ది. ఇంకా అయిపోయిందండి. దీనికి నేను కుందన్ సై అతికించుకొని హుక్స్లు కాజాలు వేసుకున్నాను, థ్రెడ్ వేసుకొని హ్యాంగింగ్స్ వేసుకొని. ఇవన్నీ నా వీడియోస్లో ఉన్నాయి కదా, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే కొత్త మోడల్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్కి వస్తాయి. ఉంటా మరి, బాయ్. మీరు కూడా ఈ కొత్త మోడల్ స్టిచ్ చేసుకొని కామెంట్ పెట్టండి.